హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కడప జిల్లాలో ఎన్నికల క్యాంపెయిన్ చాలా ఉధృతంగా జరుగుతోంది. కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం అమ్జద్ పాషా గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉంది ఎలక్షన్ క్యాంపెయిన్? బాగా విగరస్గా జరుగుతుందండి. అండ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ది పీపుల్ ఈస్ వెరీ గుడ్. పబ్లిక్ కూడా నిజంగా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్న తీరు చూస్తుంటే, మాకు స్వాగతం పలుకుతున్న తీరు చూస్తుంటే నిజంగా మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 times కూడా నేను 2014, 2019లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేశాను. మరి ఆ 2 ఎలక్షన్స్ కూడా నేను క్యాంపెయిన్ చేశాను. ఆ 2 ఎలక్షన్స్ క్యాంపెయిన్స్కు భిన్నంగా మరి ఈరోజు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఏంటి సార్ భిన్నం? అప్పటికిప్పటికి తేడా ఏమనిపిస్తుంది మీకు? అంటే ఆ రోజుల్లో మనము ఫలానా పనులు చేస్తామని చెప్పి మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ముందుకు వెళ్ళాడు. కానీ ఇవాళ 2019లో మేము ఏదైతే మేనిఫెస్టో ప్రజల ముందు ఉంచామో మరి అవన్నీ కూడా చేశాము. ప్రతి గడపకు మేలు చేశాము, మీ ఇంటికి మేలు చేశాం, మీ కుటుంబానికి మేలు చేశాను, ఫలానా పథకాల ద్వారా నవరత్నాల ద్వారా మీ కుటుంబానికి మేలు జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. పబ్లిక్ నుంచి రియాక్షన్ ఎలా ఉంది? నిజంగానే ఫీల్ అవుతున్నారా మంచి జరిగింది? డెఫినెట్గా ఏదో పథకం ద్వారా ఈరోజు ప్రతి గడపలో లబ్ధి జరిగిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం మేమేదో ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్తున్నది. మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ అధికారంలో ఉండే ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని మన ముఖ్యమంత్రి గారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు ఏ మేరకు ఆ కుటుంబాలకు లబ్ధి జరిగాయి, మరి ఏదైనా ల్యాప్సెస్ ఉన్నాయా, గ్రాస్ రూట్ లెవెల్కు ఆ సంక్షేమ పథకాలు అందించే దిశలో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, మరి అర్హత కలిగిన వాళ్ళకు ఎవరైనా ఎవరైనా మిగిలిపోయారా, అర్హత ఉండి కూడా వాళ్లకు సంక్షేమ పథకాలు అందక మరి ఏదైనా సమ్ రీజన్స్ మెకానిజం వల్ల, టెక్నికల్ వల్ల, మరి ఇవన్నీ కూడా మీరు క్షేత్రస్థాయిగా మరి శాసనసభ్యులైతేమి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్లందరూ కూడా ఖచ్చితంగా ప్రతి సచివాలయం వైజ్ కూడా మీరు డోర్ టు డోర్ అంటే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మరి మమ్మల్ని ప్రజల్లోకి పంపించడం జరిగింది. మరి ఆనాడు మనము ప్రతి గడప టచ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ రెస్పాన్స్ కూడా అప్పుడు మనకు క్లియర్ కట్గా మనకు స్పష్టంగా తెలవడం జరిగింది. సో గడప గడపకు తిరగడం అనేది మీకు ఇప్పుడు అడ్వాంటేజ్ అయిపోయింది. కొత్తగా క్యాంపెయిన్ చేస్తున్నట్లేదు. కొత్తగా క్యాంపెయిన్ గడప గడపకు ఆల్రెడీ 2 times వెళ్ళినట్టున్నారు. ఆల్రెడీ వీ హ్యావ్ రీచ్డ్ ఎవ్రీ డోర్ స్టెప్ we have reached in the name of గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి మరి ఈరోజు ఓన్లీ ఎలక్షన్ క్యాంపెయిన్ వరకు మనం చేయగలుగుతున్నాం. మరి ఆ దిశలోనే ప్రజలు చాలా మంచిగా మనకు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. నిజంగా స్పష్టంగా ఏ ప్రభుత్వంలో కూడా మనకు ఇంత మేలు జరగలేదు అనేది ఎవ్రీ కమ్యూనిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, అందరు కూడా ఏ ప్రభుత్వంలో కూడా మనకు ఇంత మేలు జరగలేదు. మనం ఎన్నో ప్రభుత్వాల్ని చూశాము, కానీ ఏ ప్రభుత్వం కూడా పేదల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం లేదు. మరి ఈరోజు మనకు అన్ని పథకాలు అందుతున్నాయి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. పథకాలు గవర్నమెంట్ పాలసీలో భాగంగా స్కీమ్స్ యూనిఫామ్గా స్టేట్ అంతా అందరికీ అందుతున్నాయి. బట్ పర్టికులర్గా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి అమ్జద్ పాషా చెప్పింది ఏంటి? దాన్ని పూర్తి చేయగలిగారా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే కడప నగరం అనేది దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని ప్రాంతం. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో వర్గ పోరాటాలు,
ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే, అంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న సందర్భంలో కూడా మరి ఆనాడు కూడా కాంగ్రెస్లో వర్గ పోరాటాలు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతవాసిగా మనందరికీ సుపరిచితులు. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి ఈ ప్రాంతాలకు నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేసే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి, మరి ఆనాడు చెన్నారెడ్డి గారు అయితేమి, జనార్దన్ రెడ్డి గారు అయితేమి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితేమి, మీరు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా వైఎస్ఆర్ గారి పైన కోపంతో మరి ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ వాదే, కాంగ్రెస్ వాదే. మరి ఉన్నా కూడా మరి ఈ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ జిల్లాకు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితి నుంచి ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన పాలకులు మళ్ళా సేమ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోషయ్య గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ళు పాలించాడు మళ్ళా మొదటికి. ఎందుకంటే వాళ్ళలో ఈ జిల్లా వాసులందరూ కూడా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరగని నాయకుడు ఎవరైనా ఉండాలంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని క్లిష్ట సమయాల్లో కూడా ఈ ప్రాంత ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని అక్కను చేర్చుకోవడం జరిగింది. ఎన్ని కష్టాల్లో కూడా ఆయన్ని వెంట నడవడం జరిగింది. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కొన్ని సందర్భాల్లో మీరు కూడా వినింటారు, అసెంబ్లీలోనే చాలా మటుకు అపోజిషన్ పార్టీ నాయకులు, సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీరు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు ఒక కడప జిల్లాకు ముఖ్యమంత్రి కాదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కూడా కడప జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి. మరి ఆనాడు రాజశేఖర్ గారు ఒక మాట అన్నారు, ఎస్ నాకు 40 ఏళ్ళు రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా అది. నేను ఈ స్థాయికి ఉన్నానంటే ఈరోజు నాకు ఆ జిల్లా ప్రజలు ఇచ్చిన ప్రేమానురాగాల వల్లనే, నాకు అండగా నిలవడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. మా ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, మరి నా గడ్డకు నేను మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో కూడా ఆయన కరాఖండిగా చెప్పి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించడం జరిగింది. మరి అవన్నీ కూడా దాని తర్వాత ఆయన మరణాంతరం మళ్ళీ సేమ్ ప్రాసెస్. మరి ఈరోజు నా పాయింట్ ఏంటంటే మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కడపకి అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మనం కడప నగరం, ఈరోజు మీరు కూడా జస్ట్ డెఫినెట్గా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేదు డెవలప్మెంట్ గురించి. గతంలో మన కడపలో మెట్లు కూడా కొట్టని పరిస్థితి, రోడ్ ఎక్స్పాండ్ చేయడం అది వేరే విషయం ఉన్నా మెట్లు కూడా కొట్టని పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఏ నగరం కూడా అభివృద్ధి చెందాలంటే మరి విశాలమైన రోడ్లు ఉండాలి. ఒక నగరం అభివృద్ధికి సూచన ఏంటంటే విశాలమైన రోడ్లు, డ్రైనేజు, మరి ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ఇవన్నీ కూడా చేస్తేనే మరి ఆ నగరం అభివృద్ధి వైపుకు ముందుకెళ్తుంది. మరి ఆ దిశలోనే మరి ఈరోజు అడుగులు పడ్డాయి. ఈరోజు సుమారుగా 7 రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు చేశాం. అంటే కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని 80-90% కంప్లీట్ అయ్యాయి, జస్ట్ వితిన్ 1 monthలో కంప్లీట్ అవుతాయి. మొత్తం ఈరోజు మనం 7 రోడ్ వైడనింగ్ చేశాం. ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే రాజకీయ నాయకులకు రోడ్ వైడనింగ్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఎన్నో అప్లికేషన్స్ వస్తాయి. మరి అప్లికేషన్స్ అన్నీ కూడా ఎదుర్కొని
మరి రోడ్ వైడనింగ్ చేయాలంటే అంత సునాయాసమైన పని కాదు. అదేం ఇబ్బంది కాదా? ప్రజల యొక్క సహాయ సహకారాలతో మరి వాళ్ళను ఒప్పించి మెప్పించి మరి వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ కూడా మరి వాళ్ళకు సంతృప్తికరంగా కాంపెన్సేషన్ కూడా ఇచ్చి మరి ఈరోజు ఈ స్థాయిలో ఈ రోడ్ వైడనింగ్ కూడా చేయగలిగాం. మరి ఈరోజు అదే కాకుండా మరి హెల్త్ సెక్టర్ మరి ఈ వెనుకబడిన ప్రాంతానికి మనం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా డిపెండెంట్ ఆన్ ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలా, లేదంటే కర్నూలుకి వెళ్ళండి, లేదంటే హైదరాబాద్ వెళ్ళండి, చెన్నై వెళ్ళండి. మరి అలాంటి పరిస్థితి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిమ్స్ హాస్పిటల్ని నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత వచ్చిన పాలకులు ఆ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసే దిశలో ఏ క్వశ్చన్ ఆలోచన కూడా చేయలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈరోజు సుమారుగా 200 కోట్ల రూపాయలతో ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం నిర్మాణం చేసుకోవడం కడపలో సేమ్ రిమ్స్ ప్రాంగణంలోనే. మరి ఈరోజు ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చేసింది. మరి అదే క్యాంపస్లో క్యాన్సర్ హాస్పిటల్ కూడా సుమారుగా 100 కోట్ల రూపాయలు ఈ టెన్యూర్లోనే. ఎందుకంటే మనకు క్యాన్సర్ హాస్పిటల్ లేదు. ఇప్పుడు ఈరోజు మీకు మనందరికీ కూడా తెలిసిన విషయమే, క్యాన్సర్ అనేది ఎక్కువగా ప్రబలుతున్న వ్యాధి. మరి ఈరోజు ఫైనాన్షియల్గా ఏ కుటుంబం కూడా చితికిపోయేదానికి అవకాశం కూడా మరి ఇలాంటి వ్యాధులు వచ్చిన తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కింద అన్లిమిటెడ్, ఈరోజు క్యాన్సర్కు అన్లిమిటెడ్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో పెట్టి ఈరోజు అందరికి కూడా పేదలకు అందరికి కూడా వాళ్ళకు వైద్యం అందించడం జరిగింది. ఆ దిశలోనే మరి మన కడపలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ మనం నిర్మాణం చేసుకున్నాం. అది మన డిసెంబర్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మరి అదే క్యాంపస్లో సైకియాట్రిక్ హాస్పిటల్, మానసిక వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ సుమారుగా 70 కోట్ల రూపాయలతో మరి హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మరి కంటికి సంబంధించిన పుష్పగిరి ఐ హాస్పిటల్, అతిపెద్ద ఐ హాస్పిటల్ని కూడా మరి ఇక్కడ మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఒక ప్రైవేట్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, సామాన్యంగా ఇలాంటి సెకండ్ టైప్ సిటీస్లో అసలు ఎల్వి ప్రసాద్ వాళ్ళు అసలు ఆ మేనేజ్మెంట్ ఎవరు కూడా ముందుకు రారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళను ఒప్పించి ఈరోజు 10 acres ఆఫ్ ల్యాండ్ వాళ్ళకు ఉచితంగా ఇచ్చి మరి ఈరోజు అక్కడ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసి మొన్న డిసెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం. ఈ 5 years టెన్యూర్లో అయింది. ఓన్లీ ఇన్ 3 years. ఓన్లీ ఇన్ 3 years. బికాజ్ ఎందుకంటే మనం 5 years టెన్యూర్ అంటాం కానీ 2 ఏళ్ళు కోవిడ్ వల్ల మనం పూర్తిగా కోల్పోవడం జరిగింది. 2 years ఆఫ్ టైం. ఓన్లీ ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ ఇన్ 3 years. సో రెవల్యూషనరీ చేంజ్ ఇన్ హెల్త్ అయితే హెల్త్ సెక్టర్లో రెవల్యూషనరీ చేంజెస్, ఇన్ని హాస్పిటల్స్ ఒక్క నగరంలో తీసుకురావడం. మరి అదే కాదు, మరి కొన్ని స్లమ్స్ ఏరియాస్లో కూడా ఈరోజు ఏదైతే మన అర్బన్ హెల్త్ సెంటర్స్ 9 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఈరోజు మనం నిర్మాణం చేసుకోవడం. ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ 1,10,00,000 రూపాయలతో. మరి ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక MBBS డాక్టర్ ఉంటాడు, 12 మంది పారామెడికల్ స్టాఫ్ ఉంటారు. మరి అక్కడే వాళ్లకు ఏదైతే రక్త పరీక్షలకు సంబంధించిన ల్యాబొరేటరీ ఉంటుంది. మరి అదేవిధంగా అక్కడే ఫార్మసీ కూడా ఉంటుంది, వాళ్ళకందరికీ ఉచితంగా మందులు ఇచ్చేదానికోసం. ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయి సుమారుగా 9 అర్బన్ హెల్త్ సెంటర్స్ మరి ఈ గవర్నమెంట్లో గతంలో 76 సంవత్సరాలుగా గత ప్రభుత్వాల్లో కేవలం 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ మాత్రమే ఉన్న ఈ కడపలో ఈ 5 ఏళ్ల కాలంలో 9 అర్బన్ హెల్త్ సెంటర్స్ని నిర్మాణం చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం. హెల్త్ సెక్టర్ వైజ్ చూస్తే కడప నగరంలో రిమార్కబుల్ చేంజెస్ వచ్చాయి, డెవలప్మెంట్ వచ్చింది. మరి ఇదే కాకుండా మరి ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ నిజంగా ఇది ఎంత చెప్పినా తక్కువే.
నాడు నేడు ద్వారా ఈరోజు స్కూల్ రీవ్యాంప్స్ అనేది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే నిజంగా అసలు ఈ గవర్నమెంట్ స్కూలా ఇది కార్పొరేట్ స్కూలా అని చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఆ దిశలో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు రీవ్యాంప్ జరిగాయి. మనకు స్ట్రెంగ్త్ కూడా చూస్తే మనకు ఇక్కడ మున్సిపల్ మెయిన్ స్కూల్ ఒకటి ఉంది. గతంలో కేవలం బిలో 1000 స్టూడెంట్స్ ఉన్న ఆ స్కూల్ ఈరోజు నియర్లీ 1800 to 2000 స్ట్రెంగ్త్ ఆ స్కూల్లో ఉంది. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఈరోజు గతంలో ఆ స్టూడెంట్స్ ఎంతో ఇబ్బంది పడేది వాళ్ళు. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎవరు వాళ్ళ పిల్లల్ని ఎవరు పంపించేవాళ్ళు అంటే ఎలాంటి గత్యంతరం లేక, మరి వాళ్ళ కాన్వెంట్ స్కూల్స్ కూడా ఫీజు కట్టలేని పరిస్థితిలో మరి అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించే పరిస్థితి నుంచి ఈరోజు చాలామంది పేరెంట్స్ ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ నుంచి కాన్వెంట్ స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే స్థితికి వచ్చాయి. ఓకే, ఈరోజు అడ్మిషన్స్ కూడా బాగా పెరిగాయి. కొన్ని చోట్ల అయితే మేము యాజ్ ఏ పొలిటీషియన్స్, మేము ప్రజాప్రతినిధులుగా మా కాడికి రికమెండేషన్స్ కూడా రావడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్ మనకు మెయిన్ స్కూల్లో కానీ అక్కడ గాంధీనగర్ స్కూల్లో మాకు రికమెండేషన్ చేయండి, మా పిల్లలకు సీట్ లేదంటున్నారు. చూసే వస్తున్నప్పుడు మెయిన్ స్కూల్ చాలా బాగా కనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే. అది ఆ స్థాయికి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు రికమెండేషన్, సీట్ కోసం రికమెండేషన్ మరి ఈ స్థాయికి. మరి ఈరోజు ఇవన్నీ కూడా రిమార్కబుల్. అదే కాకుండా కడప టౌన్కు సంబంధించి మనకు ఒక బుగ్గవంక అనేది ఉంది. బుగ్గవంక డ్యామ్ ఉంది, ఒక కెనాల్ కూడా ఉంది. అప్పుడప్పుడు బుగ్గవంకకు వరదలు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఆ వరదలు వచ్చినప్పుడు 2001వ సంవత్సరంలో పెద్ద వరదలు వచ్చి మరి చాలా మటుకు మునక గురైన ప్రాంతము, టౌన్ అంతా మునిగిపోయిన పరిస్థితి, చాలా మటుకు ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగిన పరిస్థితి. మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండింది 2001. మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర్ గారు పర్యటించి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఆ బుగ్గవంకకు రివిట్మెంట్ వాల్ నిర్మాణం చేస్తాము అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని సుందరీకరణ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. తర్వాత 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీగా మరి దాన్ని రివిట్మెంట్ వాల్ నిర్మాణం కోసం నిధులు కూడా కేటాయించి మరి కొద్దిపాటు పనులు జరిగాయి. తర్వాత ఆయన అకాల మరణం తర్వాత మరి ఆ పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. ఆ బ్యాలెన్స్ మరొకసారి వరదలు వచ్చాయి. అప్పుడు ముందు స్థాయి అంత పెద్ద ప్రమాదం లేకపోయినా కూడా చాలా మటుకు ప్రాంతాలు మునిగిపోయాయి. మరి అలాంటి పరిస్థితి నుంచి మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 55 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేసి మరి ఆ రివిట్మెంట్ వాల్ పూర్తి చేయడం జరిగింది. మరి ఇరుపక్కల 40 feet విత్ రోడ్ బ్యూటిఫికేషన్ కింద 15 కోట్ల రూపాయలతో మరి ఆ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఓకే, డెవలప్మెంట్కి సంబంధించి మీరు చెప్తే ఒక గంట చెప్పేట్టున్నారు మొత్తం టౌన్ చాలా. ఇప్పుడు ఇక్కడ కడప టౌన్లో మనకు ఎలాంటి పార్క్స్ ఒకే ఒక పార్క్ అనేది ఈరోజు దేవుని వలన మరి మన ప్రభుత్వము మన సీఎం గారి యొక్క సహాయ సహకారాలతో 12 పార్క్స్ని ఈరోజు మనం డెవలప్ చేయగలిగాం. ఎగ్జిస్టింగ్ ఒకటి కాకుండా కొత్తగా 11 తెచ్చారు. 12 పార్క్స్ టోటల్ మనమే ఇప్పుడు 12 పార్క్స్ని డెవలప్ చేశాం. అనేక శ్మశాన వాటికలను మేము డెవలప్ చేశాం. ఈరోజు ఒక మోడల్ శ్మశాన వాటికలు సుమారుగా 10.5 ఎకరాలలో మరి 3 కమ్యూనిటీస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కు, హిందూస్కు అని చెప్పి 3 మోడల్ శ్మశాన వాటికలను తయారు చేశాం. ఒక్కొక్కరికి 3.5 ఎకరాల చొప్పున మొత్తం ఒక మోడల్, మొత్తం కాంపౌండ్ వాళ్ళతో సహా మధ్యలో రోడ్స్, డివైడర్స్ అన్ని పెట్టి మరి అదే కాకుండా మనకు కడపలో ఇంతవరకు క్రిమిటోరియం లేదు. మరి ఆ క్రిమిటోరియంని కూడా మనం ఏర్పాటు చేసుకొచ్చాం. సుమారుగా 7 కోట్ల రూపాయలతో మరి సెక్షన్స్ అన్ని శ్మశానం దగ్గర నుంచి మొదలు పెడితే పార్కుల వరకు రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే హెల్త్ సెక్టర్ వరకు మొత్తం చేశారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారితో ఏంటి అంత అనుబంధం? 5 ఏళ్ళు మిమ్మల్ని మంత్రిగా కంటిన్యూ చేశారు. ఆయనతో పాటు మిమ్మల్ని నవాబ్ సాబ్ అని పిలుస్తారంట. ఎప్పటి నుంచి అది, ఎందుకు అలా అంత అనుబంధం ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారితో? అంటే మేము గతంలో నుంచి కూడా మేమంతా కూడా వైఎస్ఆర్ ఫాలోవర్స్. రాజశేఖర్ రెడ్డి గారితో మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనతోనే ప్రయాణం చేశాం.
మరి ఆ కుటుంబాంతో మాకున్న అనుబంధం అలాంటిది. మరి ఆయనతో మనం నడవడం జరిగింది. నేను ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం 2005లో, అంటే మా కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం అయినా కూడా మన పెద్దలకు మాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది. పొలిటికల్గా మాకు గ్యాప్ కంటిన్యూటీ లేకపోవడం. తర్వాత నేను రాజకీయాల్లోకి యాజ్ ఎ కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కడప నగరంలో మా ఫ్యామిలీలోనే ముగ్గురికి అవకాశం ఇవ్వడం జరిగింది కార్పొరేటర్స్గా. మరి 50 మంది కార్పొరేటర్లు ఉంటే ముగ్గురు మా ఫ్యామిలీ నుంచి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భంగానే రాజశేఖర రెడ్డి గారితోనే మా ప్రయాణం కొనసాగింది, వైఎస్ కుటుంబంతోనే. మరి తర్వాత పరిణామాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత మరి ఏ రకంగా వాళ్ళ కుటుంబం మీద మరి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపులో భాగంగా వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా రోడ్డుపైకి తీసుకురావడము, తర్వాత పరిణామాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడడము, రాజీనామా చేసి బయటికి రావడం. మరి ఆనాడే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే మరి ఆ రోజు రాజీనామా చేసి మనం కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఆయనతో పాటు నడవడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, నేను వెళ్తున్న బాట ముళ్ళ బాట, మరి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ మేము వైఎస్ కుటుంబంతో అనేక సంవత్సరాలుగా మనం నడిచాం, రాజశేఖర రెడ్డి గారితో నడిచాం, మా పెద్దలందరూ నడిచారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని, అది ముళ్ళ బాట అయినా ఏ బాట అయినా కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఈ భవిష్యత్తు తెలియదు, ఏమీ తెలియదు. మరి ఆయనతో పాటు మేము కూడా నడవాలి అని చెప్పి మరి ఆయనతో పాటు నడవడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు 2014లో మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా. మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి సుమారుగా 45,000 పైచిలకు మెజార్టీతో నన్ను గెలిపించుకోవడం జరిగింది. అని కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. ప్రతిపక్షంలో ఉన్నాను. ప్రతిపక్షంలో మీరు చూశారా అన్నాడు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారో, ఒక్కరిని కూడా వదలకోకుండా అందరికీ ప్రలోభాలకు గురి చేశారు. కానీ నేను ఒకటే, మేము రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి భక్తులం, ఖచ్చితంగా ఆ కుటుంబంతోనే ఉంటాం. మరి చాలా మటుకు చాలా ఆఫర్స్, అసలు చంద్రబాబు నాయుడు గారు మీకోసమే మంత్రి పదవి ఖాళీ పెట్టాడు, మీరు వస్తేనే ఇటు పార్టీలో జాయిన్ కావాలి, పోయి మంత్రిగా ప్రమాణ స్వీకారం. నేను ఒకటే చెప్పాను, నేను 2009లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్గా నేను ఆ రోజు 2009లో నేను వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్. 2009లో జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ నేను. కానీ రాజశేఖర రెడ్డి గారు మరి గతంలో ఇక్కడ పనిచేసిన ఎమ్మెల్యేగా అహ్మదుల్లా గారు, మరి వాళ్ళ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారికి అనుబంధం ఉంది కాబట్టి ఒక ఆఖరి అవకాశం ఆయనకి ఇస్తాము, అక్కడికి వయసు కూడా అయిపోతుంది, నాకు పిలిపించి ఆయన చెప్పింది, నీకు ఇంకా చిన్న వయసు ఉంది, నీకు ఇంకా భవిష్యత్తు ఉంది, నేను చూసుకుంటాను, ఈసారి ఆఖరి అవకాశం ఆయనకి ఇస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఎస్ అని చెప్పి ఒప్పుకొని రావడం జరిగింది. మరి 2009లోనే రావాల్సిన ఇది మరి చాలామంది అప్పుడు నాకు ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము పార్టీ కట్టిస్తాము, మా పార్టీలోకి రండి అంటే నేను ఒకటే చెప్పాను, లేదు ఈరోజు 2009 లేకపోయినా 2014లో ఖచ్చితంగా నాకు సీట్ వస్తుంది అని చెప్పి నేను విశ్వసించిన వ్యక్తి. ఆ రకంగా 2014లో నాకు ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది, మరి గెలవడం కూడా జరిగింది. మరి ఆనాడు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రలోభాలకు గురి చేసినా కూడా ఎక్కడ లొంగకోకుండా నేను ఒకటే చెప్పాను, ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నేను అయ్యాను. ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యాను. దేవుడు తలుస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తలుస్తే మన 2019 మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను మంత్రి అవుతానని చెప్పి అప్పుడే అనుకున్నాను. చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా ప్రలోభాలు వచ్చాయి నాకు కూడా? జగన్మోహన్ రెడ్డి గారికి మేము అసలు ప్రలోభాలకు మనం ముందు యాక్సెప్ట్ చేస్తే కదా చేయలేదు, బట్ ఇట్లా ఫోన్ చేస్తున్నారు అసలు మేము వాళ్ళను ఎంకరేజ్ కూడా చేయలేదు. చాలా మటుకు వాళ్ళు ఎవరెవరితోనని చెప్తే కూడా అసలు మేము
వీ హ్యావ్ నాట్ ఎంటర్టైన్ దట్. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా నాయకుడు కూడా విశ్వసించారు, లాయల్టీని దృష్టిలో పెట్టుకున్నారు. మరి ఆ దిశలోనే 2019లో కూడా మళ్ళా నాకు అవకాశం కల్పించారు. మరి ఈ నియోజకవర్గ ప్రజలు కూడా 2014 కన్నా ఇంకొక 10,000 మెజార్టీ పెంచి 54,000 చిల్లర మెజార్టీ, సుమారుగా 55,000 మెజార్టీతో మరి నన్ను గెలిపించుకోవడం జరిగింది. మరి ఆ దిశలోనే ప్రభుత్వం ఏర్పాటులోనే మొదట్లోనే నాకు తన మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం జరిగింది. నిజంగా నేనైతే నా జన్మంతా ఆయనకు రుణపడినా కూడా తక్కువే అని నేనైతే అనుకుంటాను. నేను మంత్రి అవుతానని అనుకున్నాను, కానీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవుతానని నేను కలలో కూడా ఊహించలేదు. అలాంటి గౌరవాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. తద్వారా ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనతోనే నడుస్తాను. ఈసారి తెలుగుదేశం పార్టీ మేము గెలుస్తాం అని చెప్పుకుంటాం, సీట్లలో మేము కడప కూడా గెలుస్తామని చాలా ధైర్యంగా చెప్పుకుంటుంది. చెప్పుకుండొచ్చు, ఈరోజు చెప్పుకునే దాంట్లో ఏముంది, బాగా లెక్క పెడతారంట. చూడండి, అభిమానం అనేది లెక్క పెడితే రాదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎందుకు అంత ధైర్యంగా ఇన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా కూడా ఎక్కడ కూడా అధైర్యపడకోకుండా ఈరోజు ముందుకెళ్తున్నారు. ఒక నాయకుడు ఎప్పుడన్నా మనం విన్నామా, మీ కుటుంబానికి మేలు జరిగింటే, మీ ప్రాంతానికి మేలు జరిగింటే నన్ను ఆశీర్వదించండి అని చెప్పే నాయకుడిని ఈ భారతదేశంలో ఎక్కడన్నా మనం చూసామా? ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఒక పొలిటికల్ లీడర్ ఈ మాట అనడం. మీకు లాభం జరగకపోతే నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు, మీకు లాభం జరగకపోతే, మీ ప్రాంతానికి మేలు జరగకపోయింటే నాకు వేయాల్సిన అవసరం లేదు, మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే, మీ కుటుంబానికి మేలు జరిగింటేనే నా ద్వారా నన్ను మరొకసారి ఆశీర్వదించండి అనే ఎంత గొప్ప మాట అండి. ఈరోజు రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ మాట అన్నాడు. ఏమున్నా ఇంకా ప్రలోభాలు గురి చేసేవాళ్లే ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి ప్రజలకు ప్రలోభాల్లోనే పెట్టి మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకునే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ కుటుంబాలకు మేలు చేసి ఈరోజు ఓటు అడగడం అనేది ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఓకే, ఇప్పుడు కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వస్తున్నాయి. ముస్లింలకు మంచి చేసింది తెలుగుదేశం పార్టీ. వైసీపీ హయాంలో ముస్లింలపైన దాడులు జరిగాయి, ముస్లింలకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఆపేశారంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. కూటమిని ఎలా చూస్తారు? ముస్లింలకు టీడీపీ చాలా ఎక్కువ చేసింది, వైసీపీ నష్టం చేసింది అంటున్న చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముస్లింల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఆయన ఒక అవకాశవాది. అవకాశవాదిలో ఏదైనా టాప్ క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు ఎప్పుడు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో జత కడతారు. అనేక సందర్భాల్లో ఒక మతతత్వ పార్టీ బీజేపీ ముస్లింలకు వ్యతిరేక పార్టీ మనందరికీ కూడా తెలిసిందే. మరి అలాంటి పార్టీతో జత కట్టి అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళా కొన్ని సందర్భాల్లో మైనార్టీలకు సమావేశంలో ఆయన చెప్పిన మాట, నేను నా జీవితంలో ఒక తప్పిదం చేశాను, బహిరంగంగా చెప్పారు, ఆన్ రికార్డ్. నేను నా జీవితంలో ఒక తప్పిదం చేశాను, బీజేపీతో జత కట్టి నన్ను క్షమించండి, భవిష్యత్తులో ఇది పునరావృతం చెయ్యను అని చెప్పి పెద్ద బహిరంగ సభలో, మైనార్టీలకు సంబంధించిన బహిరంగ సభలో చెప్పాడు. తర్వాత ఏంటి పరిణామాలు? 2014లో మళ్ళీ అదే బీజేపీతో జత కొట్టాడు. మళ్ళీ 14లో కొన్ని ఏళ్ళు వీళ్ళ మంత్రులు ఇక్కడ ఉండారు, వాళ్ళ మంత్రులు ఇక్కడ ఉండారు. తర్వాత మళ్ళా లాస్ట్లో మళ్ళా మోడీ గారిని తిట్టాడు. మళ్ళా 2024లో మళ్ళా రెండు రోజులు పోయి ఢిల్లీలో పోయి మకాం వేసి కాళ్ళు పట్టుకొని మరి వాళ్ళతో పొత్తు కుదుర్చుకొని వచ్చాడు. ఎందుకు నువ్వు బాగా మేలు చేసింటే, ప్రజలకు మేలు చేసింటే, మైనార్టీలకు మేలు చేసింటే వీళ్ళందరూ పొత్తులు అవసరమా చెప్పండి? అదొకే. ఇప్పుడు ఈ కూటమికి ఓటేస్తే ముస్లింలకు జరిగే నష్టం ఏంటి యాజ్ ఫర్ యూ? ఖచ్చితంగా, ఎందుకంటే పూర్తిగా నష్టం జరుగుతుంది. రిజర్వేషన్ ఇష్యూ, ఎందుకంటే అదే కదా,
అమిత్ షా గారు బహిరంగంగా తెలంగాణలో మన సార్వత్రిక ఎన్నికలు జరిగితే బహిరంగ సభలో ఆయన ఏం చెప్పాడు? బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు సంబంధించి 4% రిజర్వేషన్లు తొలగిస్తాము, ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తాము అని చెప్పి కూడా చెప్పాడు కదా, ఆన్ రికార్డ్ మేనిఫెస్టోలో. ఆన్ రికార్డ్. అది మన కర్ణాటకలో కూడా మనం చూసాం కదా, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లను తొలగించారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి వాళ్ళైతే తొలగించారు కదా, మరి ఎందుకు ఇక్కడ కూడా సేమ్? ఎందుకు మన కిషన్ రెడ్డి గారు కూడా ఎవరో మీడియా పర్సన్స్ అడిగితే ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉండాలి, అది మా విధానం అని చెప్తున్నారు. అది మా విధానము. పురంధరేశ్వరి గారు కూడా చెప్పారు కదా, అని వాళ్ళ విధానం అది. ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు మేము ఇక్కడ రిజర్వేషన్, ముస్లింలకు రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించము అనేది వాళ్ళ విధానం. ఓకే, మరి ఆ దిశలోనే వాళ్ళ అడుగులు పడతాయి. కానీ మరి ఈరోజు మీ మీడియా ద్వారానే ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, మరి ఎక్కడైనా దాన్ని ఖండించాడా చంద్రబాబు నాయుడు? స్పందించడం కూడా స్పందించలేదు. మరి ఈరోజు ఏమైనా చెప్పగలుగుతున్నాడా? ఈరోజు అలయన్స్లో ఉన్నారు కదా, పొత్తులు ఉన్నారు కదా, వాళ్ళ విధానం అది ఉంది. కానీ నేను మాత్రం ఈ రిజర్వేషన్లు కొనసాగిస్తాను, వాళ్ళు ఏమైనా చెప్పి వాళ్ళు ఏం చేసినా కూడా మేము కొనసాగిస్తానని చెప్పి ఏదైనా మాట అంటున్నాడు? లేదు, మేనిఫెస్టోలో అయితే మరి ఆ విషయం మెన్షన్ చేయలేదు. మేనిఫెస్టో చూసాం కొద్దిసేపటి క్రితం. ఎక్కడ కూడా బహిరంగ సభలో కూడా చెప్పండి అసలు ఎక్కట్లేదు. సో కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లకు ప్రమాదంలో ఖచ్చితంగా ప్రమాదంలో, రిజర్వేషన్లు అయితే ఫస్ట్ ప్రయారిటీలో ప్రమాదంలో పడుతుంది రిజర్వేషన్. సిఏఏకి సంబంధించి ముస్లింలలో ఆందోళన ఉందా నిజంగా? దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కూటమికి ఓటేస్తే జరిగే నష్టం ఏంటి ఆ పర్టికులర్ ఇష్యూలో? నిజంగా ఈరోజు సిఏఏకు సంబంధించింది కూడా మరి ఆ రోజు కూడా అనేక సందర్భాల్లో కూడా మనం కూడా చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు సిఏఏకు మద్దతు ఇచ్చిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఆ సిఏఏ చట్టం ఒక ముస్లింల పట్ల ఒక ప్రమాదంగా మారుతుందని చెప్పి మరి ఆ రోజు ఎవరు కూడా ఊహించలేదు. తర్వాత వచ్చిన పరిణామాలు మరి ఆ ముస్లింలలో ఒక అభద్రతా భావం వాళ్ళలో చూసి, వాళ్ళ ఆందోళన చూసి మరి మా ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది, ఇది మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం, మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి అనేక సందర్భాల్లో మరి కడపలో ఒక బహిరంగ సభలో కూడా చెప్పారు. కొందరు మన ముస్లిం సోదరులు ఆయన్ని రిప్రజెంటేషన్ ఇస్తే మరి అక్కడ బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ పరిస్థితి నుంచి మరి ఎన్ఆర్సీ ఎన్పిఆర్కు సంబంధించి ఒక రెజల్యూషన్ కూడా మన అసెంబ్లీలో కూడా పాస్ చేయడం జరిగింది. మరి ఈ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ మేము ఈ రాష్ట్రంలో అమలు పరచము, దీన్ని అబైన్స్లో పెడుతున్నామని చెప్పి కూడా ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. మరి ఈరోజు అదే ప్రతి సందర్భంలో కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, మైనార్టీలకు ఎలాంటి హానికరమైన, ఎలాంటి భవిష్యత్తు, ఎలాంటి హానికరమైన ఎలాంటి చట్టాలు ఉన్నా కూడా దాన్ని మేము ఖచ్చితంగా తిరస్కరిస్తాము. ఎందుకంటే మొన్న రీసెంట్గానే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి కొద్దిగా బాగా చర్చ జరిగింది. ఆ బిల్స్ కూడా వస్తాయి లాస్ట్ లోక్సభ సెషన్స్లో వస్తాయి. నెక్స్ట్ వస్తే మేము చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటామని బీజేపీ చెప్తోంది. అప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అప్పుడు కూడా మా ముస్లిం సోదరులు, కొద్దిగా ఇంటలెక్చువల్స్, మత గురువులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మరి ఆ సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా చెప్పారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆ బిల్కు సంబంధించి డ్రాఫ్టింగే జరగలేదు, మరి ఆ డ్రాఫ్టింగ్ ఏముందన్నో కూడా మనకు తెలియని పరిస్థితి. మరి అలాంటిది మీకు ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా మరి మైనార్టీలకు ఏదైనా హాని కలిగించే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తాము అని చెప్పి కూడా మరి ఆనాడు మన మత పెద్దలతో, ఇంటలెక్చువల్స్తో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో మైనారిటీలకు వైసీపీనే భద్రత, ఖచ్చితంగా కూటమి వస్తే ప్రమాదం. ఒక సెక్యులర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూసుకుంటూ మరి సమానంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి సేఫెస్ట్ హ్యాండ్స్లో ఈరోజు మనం ఉన్నాం. మరి ఇంతకన్నా సేఫెస్ట్ హ్యాండ్స్ మనకు దొరకదు మైనార్టీలకు, మరీ ముఖ్యంగా మైనార్టీలకు. అందుకే మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయాలి.
ఈరోజు కొందరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కానీ ముసుగు తీస్తే అది వేరే రకంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అదే అడగబోతున్నాను నేను. అవినాష్ రెడ్డి గారి పైన చాలా పెద్ద ఎలిగేషన్ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు చేస్తున్నారు, ప్రధానంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి. అది మీకు ఈ జిల్లాలో నష్టం కలిగించదా? మాకు ఏం నష్టం కలిగించదండి, ఏం లేదు. ఇప్పుడు ఒకటే, ఈరోజు షర్మిలమ్మ గారి ప్రతి మాట, ఆమె మాట్లాడే ప్రతి మాట ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు కాదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టే. షర్మిలమ్మ గారు మాట్లాడక మునుపే ఈ మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడేశాడు. మరి అదే స్క్రిప్ట్ ఈరోజు మళ్ళీ షర్మిలమ్మ గారితో మాట్లాడిస్తున్నారు, సునీతమ్మ గారితో మాట్లాడిస్తున్నారు. మరి ఎంత దారుణం అంటే, ఒక వ్యక్తి నేను హత్య చేశాను అని ఒప్పుకొని నేనే చేశాను హత్య అని చెప్పుకున్న వ్యక్తికి వాళ్ళు అండగా నిలబడ్డారు. మరి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, కేవలం ఆరోపణ మాత్రమే. మరి అలాంటి పరిస్థితిలో ఒక సౌమ్యుడు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన పార్లమెంట్ సభ్యుడు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసము? మరి ఎలా ఒక హంతకుడుగా సంబోధించడం అనేది ఎంతవరకు సమంజసము? ఒక్కసారి ఆలోచన చేయాలి. అవినాష్ రెడ్డి గారితో మీరు చాలా క్లోజ్గా ఉంటారు. ఏంటి అవినాష్ రెడ్డి గారు ఈ పర్టికులర్ ఇష్యూలో ఎలా ఫీల్ అవుతుంటారు? ఏంటి అసలు ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? నిజంగా చాలా చాలా హర్ట్ అయ్యాడు. నిన్ననే మన సీఎం గారు కూడా పులివెందులలో చెప్తూ, చాలా చిన్న పిల్లవాడు, అతని భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఈరోజు ఇలాంటి ఎవిడెన్సెస్ లేవు. మరి ఎందుకో ఎవిడెన్స్ అందరు ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ కారణాల చేత వివేకానంద రెడ్డి గారు హత్య కాబడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటవి? అదే ఆయన సెకండ్ మ్యారేజ్. మీ టౌన్లోనే ఉంటుందంట ఆవిడ ఎవరో. సెకండ్ మ్యారేజ్ ఇక్కడ కడప టౌన్లోనే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఒక బాబు ఉండాడు. మరి అవన్నీ కూడా మరి ఆ కుటుంబ సభ్యులు దాన్ని స్వీకరించలేదు. మరి అందరికీ తెలిసిన వాస్తవాలు. మరి 6 నెలల మునుపే మరి ఆయన నుంచి అన్ని ఏంటి చెక్ పవర్ కూడా తీసుకున్న పరిస్థితి. మెయిన్ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయంటే ప్రాపర్టీ డిస్ప్యూట్. సో ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మరి ఎవరైతే రెండవ భార్య, మరి ఆ పిల్లలు ఎక్కడ వీళ్ళందరూ కూడా హక్కుదారులు అవుతారు ఈ ప్రాపర్టీస్లో అని చెప్పి మరి ఇప్పుడుండే సునీతమ్మ కానీ, మరి వాళ్ళ అల్లుడైన రాజశేఖర రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక అభద్రతా భావానికి గురి కావడము. మరి ఈ రకంగా చూస్తే ఇవన్నీ ఫ్యాక్ట్స్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు, అందరికీ తెలిసిన వాస్తవాలే. మరి ఈరోజు వాళ్ళు వేరే రకంగా చిత్రీకరించి ఈరోజు చెప్తున్నారు తప్ప ఎందుకు జరిగాయి, ఏ కారణాలతో జరిగాయి, వాళ్ళ మనస్పర్ధలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అనేది ఆ కుటుంబంలో అందరికీ తెలిసిన విషయం. గొడవలు నిజం, రెండో పెళ్లి నిజం, ఇవన్నీ ఓకే. బట్ హత్య చేయాల్సిన అవసరం, హత్య చేసే పరిస్థితిలోకి వాళ్ళు వెళ్తారా అనేది పాయింట్. వెళ్తారా అనేది ఎందుకు వెళ్ళారండి? ప్రాపర్టీల కోసం ఎందుకు వెళ్ళరు? మరి అదే కదా పెద్ద ప్రశ్న. మరి అవినాష్ రెడ్డి గారికి ఎందుకు ఎంపీ సీట్ అని చెప్తున్నారు కదా? ఆయన ఎంపీ కోసం ఆయన ప్రచారం చేసి వచ్చాడు కదండి. ఆయన ప్రచారం చేసి వచ్చాడు కదా. అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారం చేసి వచ్చాడు కదా. అప్పటికి డిసైడ్ అయిపోయింది కదా, ఆల్రెడీ డిసైడెడ్. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, అప్పటికే ఒకసారి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నారు. బట్ ఆ పాయింట్ తీసుకొస్తున్నారు కంటిన్యూస్గా వాళ్ళు. అదే ఇవన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మరి ఇవన్నీ కూడా మన జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు, మన జిల్లాలో ఉండే ప్రజలకు అందరికీ తెలుసు, వాస్తవాలు అన్నీ తెలుసు. ఈరోజు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఈ జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మరి షర్మిలమ్మ గారి, సునీతమ్మ కానీ ఎంత చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రైట్ సార్, చివరిగా ఎక్కువ టైం తీసుకుని ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నారు మీరు. చివరిగా అమ్జద్ పాషాకి కడప ప్రజలు ఎందుకు ఓటేయాలి అంటే ఒక 2 బుల్లెట్ పాయింట్స్ ఏం చెప్తారు? అమ్జద్ బాషాకు ఎందుకు ఓటు వేయాలి అంటే అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండడం,
మేము కూడా రాజకీయ నేపథ్యం కలిగిన ఫ్యామిలీస్. ఫ్యామిలీయే. మేము కూడా అనేక రాజకీయ నాయకుల కాడ మేము కూడా పనిచేసిన వాళ్ళమే. గతంలో మేమే మా నాయకులకు చూసాం, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులకు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు అందుబాటులోకి ఉండకపోవడము. అంటే నాయకులు బిజినెస్ పాలిటిక్స్ రెండు కూడా కలిసి చేసే పరిస్థితి ఉండేది. ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఎప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఉండారు, లేదంటే ఎక్కడో ఉండారు, అందుబాటులో ఉండకపోవడము. మరి ఈరోజు ఆ స్థాయి లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను నేను నా ఆఫీసులో. ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పార్ట్ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటా. ప్లస్ ఇంకోటి, నా కాడ ఫలానా ఎవరో నా రాజకీయ పార్టీ నాయకుడిని, మా యొక్క లీడర్ను ఎవరినో వెంట పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఈ డోర్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి ఆ డోర్ క్లోజ్ చేశాను. ఇక్కడే కూర్చుంటాను, ఇదే నా సీటు. నాకు ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంటుంది. ఎవరు వచ్చినా నేరుగా నా రూమ్లోకి వచ్చేయచ్చు. ఎక్కడ అపాయింట్మెంట్ అవసరం లేదు, ప్రీ అపాయింట్మెంట్ అవసరం లేదు, ఏదో ఒక నాయకుడిని వెంట పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఎవరైనా వాళ్ళ సమస్య తీసుకొని డైరెక్ట్గా నాకు అడిగి రావచ్చు. వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి నేను ముందుంటాను. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ సంక్షేమం. ఎలాగో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్కు అందించగలిగాను. తర్వాత అభివృద్ధి, టాప్ ప్రయారిటీ అభివృద్ధి. ఎవరు కూడా చేయనటువంటి అభివృద్ధి ఈరోజు నేను నా హయాంలో ఈ 5 ఏళ్లలో, అంటే గత 10 ఏళ్ళుగా నేను శాసనసభ్యుడిగా ఉన్నా కూడా ఆ 5 ఏళ్ళు మా ప్రభుత్వం అధికారం లేదు. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉండింది. మనం ఏదో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మనకు ఎలాంటి పవర్స్ లేకోకుండా, మనకు నిధులు లేకోకుండా చేసిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిన విషయం. సో అభివృద్ధి టేస్ట్ చూపించారు. ఎస్, నేను కూడా ఇవాళ నా యొక్క అన్ని పాంప్లెట్స్ కూడా నేను కడప అభివృద్ధి కొనసాగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. నా నినాదం అదే. ద డెవలప్మెంట్ షుడ్ నాట్ స్టాప్, ఇట్ షుడ్ బి కంటిన్యూడ్. వెన్ ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ అంటే వెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతేనే ఆ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. డెవలప్మెంట్ చూసి ఓటేయండి, సంక్షేమానికి ఓటేయండి అనేది మా రెండు పాయింట్స్. మేము ఎక్కడ ఏం మాట్లాడాలి. సో రెండు మీవి మేజర్ పాయింట్స్, రెండు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మేజర్ పాయింట్స్. దీస్ ఆర్ ద కీ పాయింట్స్ ఫర్ యు. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే డెవలప్మెంట్ ఈరోజు చేశామంటే, ఈరోజు మేము మా ముఖ్యమంత్రి గారు మాకు నిధులు ఇచ్చారు కాబట్టి, నిధులు తేగలిగాం కాబట్టి మేము చేయగలుగుతున్నాం ఈరోజు. గతంలో చంద్రబాబు నాయుడు నేను అదే నాతో కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్లకు నేను ఒకటే చెప్తున్నా, నా సవాల్ కూడా అదే. నేను ప్రతి సందర్భంలో కూడా మా కంటెస్టెంట్ క్యాండిడేట్ గురించి చెప్పాను. 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం అధికారంలో ఉండింది. మరి ఎవరైతే శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయనకు తెలియకోకుండా ఒక ట్రాన్స్ఫర్ లేదు, ఆయనకు తెలియకోకుండా ఒక చిన్న పని కూడా జరగని పరిస్థితి. మరి అంత కమాండింగ్ పొజిషన్లో ఉండి మరి నువ్వు 2014 నుంచి 19 వరకు కడపకు ఏం చేశావు, ఎంతవరకు నిధులు తీసుకురాగలిగావు, ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేయమని చెప్పి. మరి 2019 నుంచి ఇప్పటి వరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇన్ని కోట్ల రూపాయలు, 2400 కోట్ల రూపాయల అభివృద్ధి మేము చేశాము. 2400 కోట్ల రూపాయలతో ఓన్లీ నా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేశాము, చేస్తున్నాము, ఇంకా చేయబోతున్నాము. ఇంకా కంటిన్యూస్ వర్క్స్ అది. ఒక్క కడప డ్రింకింగ్ వాటర్, ఎందుకంటే మన కడపకు వేసవి కాలం వస్తే మనకు చాలా షార్టేజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. మన మెయిన్ సోర్సెస్ వచ్చేసి పెన్నా రివర్. ఆ పెన్నా రివర్ అనేది వేసవి కాలంలో డ్రై అవుట్ అవుతుంది. దేవుని వల్ల మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్ళు మనకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఈ సంవత్సరం మాత్రమే కొద్దిగా ప్రాబ్లం, ఎందుకంటే వర్షాలు తక్కువ నమోదు కావడం వల్ల, ఈసారి వర్షాలు పడకపోవడం వల్ల ఈసారి మాకు కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం క్రియేట్ అయింది. మరి దీనికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ కింద
ఈరోజు బ్రహ్మసాగర్ నుంచి 1.5 టీఎంసీ అష్యూర్డ్ వాటర్ ఫర్ కడప డ్రింకింగ్ పర్పస్ అని చెప్పి సీఎం గారు జీవో రిలీజ్ చేసి మరి 570 కోట్ల రూపాయలతో పైప్ లైన్ ద్వారా ఈరోజు కడప నగరానికి తాగునీటి కోసం టెండర్లు కూడా అయిపోయాయి, ఓకే, ఎల్ఓఐ కూడా ఇష్యూ అయిపోయింది. జస్ట్ ద వర్క్ హ్యాస్ నాట్ బీన్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ఎలక్షన్ కోడ్. ఓకే, పర్మనెంట్గా వాటర్ గురించి పర్మనెంట్ సోర్స్. ఓకే, 24 అవర్స్ ఆ పనులు అయిపోతే 24 అవర్స్ మనం కడపలో నీళ్ళు ఇచ్చేదానికి మేము కట్టుబడి ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూ ఉండండి.